విషయాలు కూడా ఒకసారి మనము చూద్దామా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు? ఇదేం ప్రశ్న అండి అని అడుగుతారు నన్ను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు? చూడండి, వాక్యంలో నుండే మనం ఏదైతే నమ్మామో, ఏదైతే చెప్తున్నామో ఇతరులకి, అది వాక్యంలో నుండే మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం ఒకసారి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసు ఎందుకు మరణించాడు అన్నదానికి జవాబు ఇక్కడ కనబడుతుంది. ఎందుకు మరణించాడట? ఎందుకు? మళ్ళా చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు. మన అంటే ఇప్పుడున్న మనమేనా? ఈ చర్చిలో ఉన్న మనమేనా? కాదు. మన అంటే క్రీస్తు పూర్వపు మనుషుల కొరకు, క్రీస్తు శకపు మనుషుల కొరకు కూడా ఆయన మరణించాడు కదండి. అబ్రహాము యేసుక్రీస్తు నమ్మాడా, నమ్మలేదా? అబ్రహాము యేసుక్రీస్తుకు పూర్వంవాడా, ముందువాడా? క్రీస్తు పూర్వంవాడు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్మాడా లేదా? నమ్మాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఎక్కడ? పరదేశంలో. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పాపముల నిమిత్తము ఆయన మరణించెను. ఎందుకు మరణించాడు? ఈ గుడ్ ఫ్రైడే రోజున యెరూషలేములో ఈ రోజున 2025 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడని చెప్తున్నాం కదా. ఎందుకు మరణించాడంటే, భూమి మీద ఉన్న మనుష్యులందరి పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. భూమి మీద ఉన్న మనుష్యులందరూ దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని చేత సృజించబడిన వారు. వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మలో భాగమే, దేవుని ఆత్మలో పాళ్లే. ఆత్మ అనేది మనిషికి లేదు ఒరిజినల్గా. ఆత్మ అనేది దేవుడిలోనే ఉన్నది. ఆ ఆత్మను మొట్టమొదటిగా ఆ ఆత్మలో ఒక పాళ్ళు, ఆ ఆత్మలో ఒక భాగాన్ని ఎవరికి ఇచ్చాడు? ఆదాములోనికి పంపించాడు. అలాగే భూమి మీద ఉన్న ప్రతి మానవుల్లోనికి దేవుడు తన ఆత్మలో ఒక భాగాన్ని మన శరీరంలోనికి పంపించి మనల్ని జీవాత్మలుగా చేయడం అనేది జరిగింది. అయితే మనము దేవుని ఆత్మ వలన జీవాత్మలం అయ్యాము, కానీ దేవుని వలన పుట్టించబడ్డాము. దేవుని వలన ఈ శరీరం మనకు వచ్చింది. దేవుని వలన మనం ప్రాణాలతో ఉన్నాము. కానీ దేవుని పోలికలో, దేవుని మాదిరిలో మనము లేము. దేవుడిని మనము విసర్జించిన వారిగా ఉన్నాము. దేవుడిని విసర్జించి ఎవరికి నచ్చిన త్రోవలో వారు జీవిస్తున్న వారిగా ఉన్నాం. దేవుడిని విసర్జించి దేవుడు కాని వారిని దేవుడిగా నమ్మి పూజించేవారిగా ఉన్నాము. రకరకాలైన పాపాలు అపవాది మన చేత చేయిస్తూ ఉంటే, వాడికి లోబడి వాడి వ్యూహాలు పసిగట్టలేక, వాడి మోసాలు తెలుసుకోలేక, వాడు మన చేత చేయించిన పాపాలన్నీ దేవుని భయం లేకుండా చేసి మనం ఏమైపోయాం? పాపులమైపోయాము. జన్మతాహ కర్మతాహ మనం అందరం పాపులమైపోయాం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. అయితే అందరూ దేవుడి మహిమను పొందాలన్నది దేవుని చిత్తం. అందరూ దేవుడి నిత్య జీవాన్ని పొందుకోవాలన్నది, అందరూ దేవుడి పరలోకంలో ప్రవేశించి పరలోకంలో దేవుడితో కలిసి జీవించాలన్నది దేవుడి చిత్తము. భూలోకంలో కొంతకాలం జీవించి తర్వాత మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయి దేవుడితో కలిసి దేవుడి దగ్గర దేవుడి వలె నిత్యము జీవించాలన్నది దేవుని ప్రణాళిక. కానీ ఈ ప్రణాళిక అడ్డం వచ్చింది ఏంటి? పాపము. ఈ పాపము అనేది అడ్డం వచ్చి ఈ ప్రణాళిక అంతా ఆటంకం అయిపోయింది. ఈ ప్రణాళిక నెరవేరకుండా అయిపోయింది ఎంతోమంది మనుషుల జీవితాల్లో.
అప్పుడు దేవుడు ఏం చేశాడు? అందరి పాపముల కొరకు దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నిరావతారిగా ఈ లోకానికి పంపించి అందరి పాపముల కొరకు యుగాంతం వరకు ఎంతమంది అయితే పుడతారో, సృష్టి ఆరంభం నుంచి పుట్టిన వారు మొదలుకొని సృష్టి అంతం వరకు పుట్టిన వారు ఎంతమంది అయితే మనుషులు ఉంటారో వారందరూ కూడా రక్షించబడేలాగా, వారందరి పాపములు పరిహరించబడేలాగా, వాళ్ళందరి పాపములు కడగబడేలాగా, వాళ్ళందరూ నా మహిమలో ప్రవేశించేలాగా, వాళ్ళలో ఉన్న పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. కానీ వాళ్లకు బదులుగా వాళ్ళ పాపానికి శిక్ష నువ్వు అనుభవించు, నువ్వు నీ రక్తాన్ని కార్చి నీ యొక్క ప్రాణాన్ని శిలువ మీద అర్పించి మనుషులందరికీ రక్షణ ఇవ్వి అని చెప్పి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపిస్తే, తండ్రి చిత్త ప్రకారంగా కుమారుడైన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు తన రక్తాన్ని కార్చి, పవిత్రమైన నిష్కళంకమైన ఆ రక్తాన్ని కార్చి మన పాపములను కడిగివేస్తూ ఉన్నాడు. అలాగే మనకు బదులుగా మనం అనుభవించవలసిన శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్షను ఆయన శిలువ మీద అనుభవించి మనకి విమోచన కలగజేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడు అని మనం తెలుసుకోవాలి. మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో, నేను పాపిని, నా పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు అని మనం నమ్మితే మనము రక్షించబడడానికి అర్హులు అవుతాము. నిత్య జీవాన్ని పొందుకోవడానికి, దేవుడి మహిమలో ప్రవేశించడానికి మనము అర్హత సంపాదించుకున్న వారము అవుతున్నాము. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. యోహాన్ అంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను 1వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల అంటాడు. యోహాను 1:29లో ఏమంటాడండి? యేసుక్రీస్తు ప్రభువుని చూపించి, అక్కడ ఉన్న జనాలకు యేసుక్రీస్తు ప్రభువుని చూపించి ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరు? దేవుని తండ్రి అయిన దేవుని యొక్క గొర్రెపిల్ల, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు, తండ్రి అయిన దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇదిగో పాప పరిహారార్థ బలిగా మనుషుల కొరకు తన ప్రాణాన్ని అర్పించవలసిన గొర్రెపిల్ల ఈయనే ఆయన చెప్పి ఆయన కొరకు చెప్పడం కలుగు. కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు ఈరోజు గుడ్ ఫ్రైడే దినాన్న? ఆయన మన పాపముల నిమిత్తమే చనిపోయాడు అన్నది మనం తెలుసుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు తండ్రి చిత్త ప్రకారము అంట. ఇది ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. తండ్రి చిత్త ప్రకారము తన కుమారుడైన క్రీస్తు మనలను, మనందరినీ, మొత్తం భూమి మీద మొట్టమొదటి ఆదాము దగ్గర నుంచి మొదలుకొని యుగాంతం వరకు ఎంతమంది అయితే మనుషులు ఉంటారో అందరి నిమిత్తము మనందరినీ ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, దుష్టకాలము, దుష్టుడి యొక్క కాలము, దుష్టుడు శోధించే కాలము, దుష్టుడు మనల్ని నాశనం చేసే కాలము, దుష్టుడు మనల్ని పాపములుగా చేసేసే కాలము, దుష్టుడు మనకి మరణశిక్ష అంటే నరకానికి మనం వెళ్ళిపోయేలాగా మనల్ని జీవింపచేసే కాలము, దుష్ట కార్యాలు చేసే కాలము. దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను దుష్టుడి చేతుల్లో నుండి మనల్ని విడిపించాలని, మనం దుష్టుడి వలన చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపముల నుంచి మనల్ని రక్షించాలని దేవాది దేవుడు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకండి? దుష్టుడి చేతుల్లో నుంచి మనల్ని విడిపించడం కోసం, దుష్టుడి వలన, దుష్టుడి ద్వారా మనం చేసిన పాపములకు శిక్ష ఆయన మనకు బదులుగా అనుభవించడం కోసం వచ్చి ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించాడు. అందుకే ఆయన మరణం పొందాడు. ఆయన మనకు బదులుగా పొందిన శిక్ష ఏంటి? మరణ శిక్ష. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణ శిక్ష ఎవరు పొందారు? యేసుక్రీస్తు ప్రభువారు పొందారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం.
నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును, గొర్రెల కొరకు మంచి కాపరైన వాడు గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మనము ఎవరము? దేవుని గొర్రెలము. 100వ కీర్తనలో ఏమంటుంది? 100వ కీర్తన చదవండి, 3వ వచనం ఒకసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం మనము ఆయన మేపు గొర్రెలము. ఈనాడు చాలామంది మతోన్మాదులు గొర్రెలు 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 అని మనల్ని చాలా చిలకనగా విమర్శిస్తున్నారు. నిజమే, మీరు భయంకరమైన తోడేళ్ళుగా ఉంటే మేము గొర్రెలుగా ఉన్నాము. దేవుడు మమ్మల్ని గొర్రెలుగా చేశాడు, వారినేమో తోడేళ్ళుగా చేశాడు. గొర్రె హానికరమైందా? తోడేలు హానికరమైందా? తోడేలు హానికరమైందా? గొర్రె హానికరమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. దేవుని గొర్రెలం మనం. ఆయన గురించి కూడా ఇందాకేమని రాయబడింది? యోహాను ఏమంటున్నాడు? లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. అంటే ఆయన కూడా దేవుని గొర్రెపిల్ల, మనము కూడా ఆయన మేపు గొర్రెలము, మనం కూడా దేవుని యొక్క గొర్రెలము. అయితే ఈ గొర్రెలకు కాపరి ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ గొర్రెలకు కాపరి ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ కాపరి ఎలాంటి వాడట? మంచి కాపరి. ఈ కాపరి ఎలాంటి వాడు? చాలా మంచి కాపరి. ఏంటి ఆయన చేసిన మంచి? అక్కడ రాయబడి ఉంది. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టెను. ఆయన దేవుని గొర్రెపిల్లే, మనము దేవుని గొర్రెపిల్లమే. అయితే ఆయన మనకు కాపరిగా ఉన్న గొర్రె. మనకు కాపరిగా ఉన్న ఆయన ఏం చేశాడండి? మనకు కాపరిగా ఉన్న ఆయన తన దేవుని గొర్రెలమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం దారి తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నాము, దారి తొలగిపోయిన గొర్రెలుగా ఉన్నాము. దారి తొలగించిన వాడు ఎవరు అంటే అపవాది. అపవాది మనల్ని దారి తొలగించాడు. దారి తొలగిపోయి తప్పిపోయి తిరుగుతున్నాము. ఆ తప్పిపోయి తిరుగుతూ వెళ్తున్న ప్రయాణం యొక్క గమ్యస్థానము నరకము. కానీ నిజానికి మనకి దేవుడిచ్చిన గమ్యస్థానము, దేవుడు మనకి సిద్ధం చేసిన గమ్యస్థానము నరకం కాదు. కాబట్టి మరలా దారిలోనికి తీసుకురావాలి. మరలా గొర్రెలు చేసిన పాపాలకు శిక్ష బదులుగా, గొర్రెలకు బదులుగా ఈ గొర్రె బలైపోవాలి, కాపరి బలైపోవాలి. అలాగే మనందరం మళ్ళా దారిలోకి రావాలి. దారిలోకి వచ్చి ఏదైతే గమ్యస్థానం మనకి దేవుడు నిజంగా ఏర్పాటు చేశాడో ఆ పరలోకం అనే గమ్యస్థానాన్ని మనము చేరుకోవాలి. అందుకనే మన కొరకు ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. చదవండి మళ్ళా. మంచి కాపరి పెట్టెను. మంచి కాపరి కాబట్టే గొర్రెలమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. వీళ్ళందరూ అంటారు సిలువలో చెక్కకి దిగ్గొట్టేస్తే ఏం చేసుకోలేకపోయాడు? అరచేతుల్లో అరకాళ్ళలో దిగ్గొట్టిన మేకులు తీసుకోలేకపోయాడు. ఆయనే తన చేతుల్లో కాళ్ళలో ఉన్న మేకులు తీసుకోలేకపోయాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తాడు. అదేండి, ఎవరి అపవాది మనుషులకు అజ్ఞానం కలగజేస్తారని బైబిల్లో రాయబడింది. మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. జ్ఞానం అందరిలోనూ లేదు, జ్ఞానం అందరిలోనూ లేక నశించిపోతున్నారు. సత్యం అందరికీ తెలియదు, సత్యం ఎరగకే అందరూ నశించిపోతున్నారని ఎన్నో మనకు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఎవరెవరు ఎన్నెన్ని విమర్శలు దేవుడి మీద చేసినా అది మనకు సంబంధం, మనం ఏమి ఇది లేదు. ఎందుకంటే దేవదోషణ పాపము, ఆ దేవదోషణకి ఆ పాపానికి శిక్ష ఎవరికి రావాలో వారికి దేవుడు ఎప్పటికప్పుడు పంపిస్తాడు. అది మనకు సంబంధం లేని విషయం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మేకులు ఊడబెరుక్కోలేదు. సిలువ మీద నుంచి దిగలేక సిలువ మీద నుంచి దిగి రాలేకుండా అక్కడే ఉండిపోయాడు. ఆయన చనిపోకుండా బతకగలడు. అక్కడ చంపుతున్నటువంటి వారినే చంపి ఆయన బతకగలడు. కానీ ఆయన తన కోసం రాలేదు, తన కోసం ఆలోచించటం లేదు, తన కోసం చూసుకోవటం లేదు. ఆయన మన కొరకు మన పాపములు పోవాలంటే ఆయన మరణించాలి.
మన పాపములు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం గొర్రెల రక్తం, మేకల రక్తం మనుషుల పాపాలను తొలగించలేదు. చదవండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే అక్కడ ఉంటుంది ఆ మాటలు. రక్త ప్రోక్షణ జరగకుండా, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని ఉంటుంది కదా. 10వ అధ్యాయమా 10వ అధ్యాయం అండి, చూడండి ఒకసారి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం చిందించబడకుండా పాపములు తొలగిపోవు. రక్త ప్రోక్షణ జరిగితేనే తప్ప పాపాలు పోవు. దేవునికి స్తోత్రం. అది ఏ రక్తం అయి ఉండాలి? ఎవరి రక్తం అయి ఉండాలి? పశువుల రక్తం మనుషుల పాపాలని తొలగించలేదు. ఆ కిందే ఉంటుంది, అక్కడే ఆ కిందే ఉంటుంది. మళ్ళీ ఏంటి? ఏలయనగా 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం, 14. ఏలయనగా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎద్దుల రక్తము, మేకల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మనుష్యుడు చేసిన పాపాలను తీసివేసే శక్తి పశువుల రక్తానికి లేదు, ఎద్దుల రక్తానికి లేదు, గొర్రెల రక్తానికి లేదు, ఏ మేకల రక్తానికి లేదు. మనిషి చేసిన పాపాలను ఖచ్చితంగా రక్తమే కడగగలదు. రక్తము చిందించబడితేనే తప్ప పాప క్షమాపణ కలగదు ఏ మనిషికి. అయితే అది ఎవరిదై ఉండాలి? పాపము లేని పరిశుద్ధుడైన మనుష్యుడిదై ఉండాలి. మనుష్యుని పాపాలు తొలగిపోవాలంటే మనుష్యుడు రక్తమే చిందించబడాలి. మనుష్యుడు పాపాలు కడగాలంటే మనుష్యుడు రక్తమే కావాలి. పశువుల రక్తం పనిచేయదు. పశువుల రక్తానికి మనుష్యులను పాపాలను కడిగే శక్తి లేదు. కానీ ఆ సంగతి తెలియక, సత్యం తెలియక మనుషులు వారి పాపాలు పోవడం కోసం మేకలను బలిస్తున్నారు, గొర్రెలను బలిస్తున్నారు, ఎద్దులను బలిస్తున్నారు, రకరకాలైన జంతువులను బలిస్తున్నారు. అది రక్తము చిందిస్తే నా పాపాలు పోతాయని చెప్పి వారు ఎవరినైతే విశ్వసించారో వారి దగ్గరికి వెళ్ళి ఆ పశువులను బలిస్తున్నారు. కానీ ఆ పశువులు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్నంతటినీ కార్చిన అక్కటే ఏ మాత్రము కూడా మనుష్యుల పాపాలు కడిగి వేయబడవు. ఏమాత్రము ఏమండి? మనుష్యుల పాపాలు కడిగివేయబడవు. మనుష్యుల పాపాలు కడిగివేయబడాలంటే, మనుషుల పాపాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా రక్తము చిందించబడాలి. అది కూడా ఎవరిది? మనుష్యుడిదే అయి ఉండాలి. ఆ మనుషుడు కూడా పాపము లేనివాడై ఉండాలి, పాపము లేని పవిత్రుడై ఉండాలి, పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. పాపము లేని పవిత్రుడు, పాపము లేని పరిశుద్ధుడు అయినటువంటి వాడు రక్తమే మనుష్యులందరి పాపములను ఏం చేయగలదు? కడిగి వేయగలదు. కాబట్టి పాపము లేని మనుషుడు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే. కాబట్టి పాపము లేనివాడు దేవుడు ఒక్కడే. కాబట్టి మనుషుడే రక్తం కావాలి, కానీ దేవుడుగా ఉంటే రక్తం కావాలి. కాబట్టి ఆ రక్తము చిందించడం కోసం ఏమయ్యాడు? ఆయన శరీరధారిగా ఆయన పుట్టవలసి వచ్చింది. పుట్టుకలో పాపం ఉండకూడదు కాబట్టి, జన్మతాహ ఆయన పుట్టుకలో పాపం ఉండకూడదు కాబట్టి కన్యక గర్భములో పరిశుద్ధుడుగా ఆయన పవిత్రంగా పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. దీనివలన పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు భూమి మీద సజీవుడిగా జీవించాడు. 33.5 సంవత్సరాల్లో జన్మతాహ పాపం లేదు, కర్మతాహ పాపం లేదు. క్రియల్లో ఏ పాపము లేకుండా జీవించిన మనిషి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. భూమి మీద మనిషిగా పుట్టిన వాళ్ళలో పాపము లేకుండా, ఒక్క పాపం కూడా లేకుండా భూమి మీద జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే యేసు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. కాబట్టి పుట్టేటప్పుడు పాపం లేకుండా పుట్టాడు, జీవించినంతకాలము ఏ పాపం లేకుండా జీవించాడు. సవాల్ విసిరాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే ఎవ్వరూ కూడా ఆ తరంలో ఎవరు నిరూపించలేకపోయారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. కాబట్టి ఆయన రక్తము మనుషుల పాపాలను ఏం చేయగలదు? కడిగివేయగలదు. కాబట్టి ఆయన రక్తము చిందించబడి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అప్పుడే మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది.
కాబట్టి ఆయన ఎందుకు చనిపోయాడు? మన కొరకు రక్తము కార్చడానికి, మన కొరకు పాప పరిహారార్థ బలి పశువుగా అర్పించబడ్డానికి, మన కొరకు దహన బలిగా, మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా, మన కొరకు పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా, మన కొరకు పస్కా బలిగా, సమాధాన బలిగా మన కొరకు ఆయన అర్పించబడ్డానికే ఆయన పుట్టి, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనకేమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. పాపముల నుండి రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రక్తం చిందించబడితేనే తప్ప పాప క్షమాపణ లేదు. పశువుల రక్తం, ఏ పశువు రక్తము కూడా పాపములను కడిగి వేయలేదు. కాబట్టి దేవుని కుమారుడి రక్తము పరిశుద్ధుడు కాబట్టి, పవిత్రుడు కాబట్టి, ఆయన రక్తం పవిత్రంగా ఉంది కాబట్టి, ఆ పవిత్రమైన రక్తం నువ్వు చేసిన పాపాలను, నేను చేసిన పాపాలను ఏం చేసింది? కడిగి వేసింది. ఏం చేసిందండి? కడిగి వేసింది. చూడండి, మన ఒంటికి ఏదైనా మురికి అంటుకుంటే దేంతో కడుక్కుంటాం? నీళ్లతో కడుక్కుంటాం. ఏంటండి? నీళ్లతో కడుక్కుంటాం. ఆ నీళ్లు ఏం చేస్తున్నాయి? మన ఒంటికి అంటుకున్నటువంటి ఆ మురికిని, మట్టిని, దేన్నైతే దాన్ని ఏం చేస్తున్నాయి? తీసివేస్తుంది. ఇప్పుడు అదే పని ఏది చేసింది? దేవుని రక్తము చేసింది. కాబట్టి ఆయన మన కొరకు రక్తము కార్చి ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. రక్తమే ప్రాణం కదండి. ఏ జీవికైనా ప్రాణం ఏది? రక్తమే. రక్తం అంతా కారిపోయిందంటే ప్రాణం పోతుంది. కాబట్టి ఈయన మన అందరి పాపములు కడగవేడాలి కాబట్టి తన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా ఆయన ఆ రోజు కార్చివేశాడు. కాబట్టి ఆయన మనకు బదులుగా మనం అనుభవించాల్సిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద పొందడం అనేది జరిగింది. ఆయన మన పాపముల నిమిత్తమే ఏమైందండి? చనిపోయాడు అన్నది 14వ వచనం నుంచి చదవండి. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుంచి చదవండి. అదే యోహాను సువార్త 14వ వచనం నుంచి, 10వ అధ్యాయం 14 నుంచి. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగెరిగాడు, నేను తండ్రిని ఎలాగెరిగాను, అలాగే నేను నా గొర్రెలను నేను ఎరుగుదును. నా గొర్రెలు అంటే ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారన్నమాట. నేను ఎరుగుదును. నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. గొర్రెలు ఎవరు? మనమే. కాబట్టి మన కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు? మనలో పాపాలు ఉన్నాయి. మనలో ఉన్న పాపాలు దేవుడి మహిమలో మనం ప్రవేశించకుండా అడ్డుపడుతున్నాయి. నిత్య జీవాన్ని పొందుకోకుండా అడ్డుపడుతున్నాయి. పరలోకం వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. నరకానికి పోయేలాగా అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ పాపాలకు నువ్వు శిక్ష అనుభవించినా నీ పాపాలు కడిగివేయబడడం జరగదు. కాబట్టి ఆ పాపాలకు బదులుగా, నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి నీకు నాకు ఆయన ఏమిచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆయన మనకు మన పాపముల నిమిత్తం చనిపోయాడు. చదవండి. అవి నా స్వరం విను అంటే అన్యులు అన్నమాట. ఇశ్రాయేలీలు, అన్యులు అందరూ కూడా ఆయన గొర్రెలే. మంద ఒకటే. ఇశ్రాయేలీలు, అన్యులు అందరూ ఒకటే మందగా ఉన్నాము. ఇప్పుడు ఎవరి గొర్రెలుగా ఉన్నాం? దేవుని గొర్రెలుగా ఉన్నాం. నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఎలాగా? మరలా నా ప్రాణాన్ని నేను తీసుకోవడం కోసమే, తీసుకునేలాగానే నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఏ మనుషులు నా ప్రాణము తీసుకోవటం లేదు. ఏ మనుషులు నన్ను చంపటం లేదు. పిలాతు నన్ను చంపలేదు, ప్రధాన యాజకులు చంపలేదు, యూదులు నన్ను చంపలేదు, ఇస్కరియోతు యూదా నన్ను చంపలేదు. నా అంతటా నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. నా అంతటా నేనే మనుష్యులైన నా గొర్రెలను నేను ప్రేమించి, భూమి మీద ఉన్న మనుషులందరినీ నేను ప్రేమించి వారి పాపముల కొరకు నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను అని ఆయన ఇంకా ప్రాణం పెట్టకముందే ఆయన బోధిస్తున్నాడు.
నేను ఆ విధంగా నా ప్రాణాన్ని అర్పించడం కొరకు, మనుషులందరి పాపముల నిమిత్తం నా ప్రాణాన్ని నేను అర్పించడం కొరకు నాకు అధికారము కలదు. ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడిచ్చాడు. మళ్ళా పోయిన ప్రాణాన్ని మళ్ళా తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. అది కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడి వల్లే అధికారం నేను పొందుకున్నాను. అందుకని ఆయన చనిపోయాడు, 3 రోజుల తర్వాత మళ్ళా బతికాడు. ఆయన అప్పటికి సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన సిలువ యాగం ఎందుకు అంటే, రక్త ప్రోక్షణ ఎందుకంటే మన పాపముల నిమిత్తమే. దేని నిమిత్తం అండి? మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన పాపములను బట్టి ఆయన మరణించాడు అనే మాటలు మనం కూడా చూస్తున్నాం. ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ఆయన మరణం గురించి, ఆయన మరణం రోజు ఎలాగుంటుందో, ఆయన మరణం ఎలాగుంటుందో, ఆ మరణం పొందిన రోజు ఎలాగుంటుందో కూడా ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించాడు. లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన మన కొరకు చనిపోయాడు. దేని కొరకండి? లేఖనాల నెరవేర్పు ప్రకారంగా మన కొరకు, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. అందుకని ఆయన చనిపోయాడు. తర్వాత చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, పాపముల కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు, సర్వలోక జనులందరి కొరకు, పాపముల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే ఆయన మరణించాడు. సర్వలోక జనులందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. యూదుల పాపముల కొరకే ఆయన మరణించాడా? ఇశ్రాయేలు పాపముల కొరకే ఆయన మరణించాడా? కాదు. మనుషులందరినీ వారి వారి పాపముల నుండి రక్షించుటకే ఆయన పుట్టాడు అని రాయబడింది ఆయన పుట్టినప్పుడు. కాబట్టి సర్వలోక మనుషులందరి పాపముల కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించడం అనేది జరిగింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు, మన పాపములకు ప్రతిగా, మనకు ప్రతిగా, మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన వెల చెల్లించాడు మన పాపాలకి. ఏంటి? తన రక్తము, తన ప్రాణము. ఏంటండి? వెల చెల్లించాడు. ఏంటి? తన ప్రాణము, తన రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి చెల్లించాడు? ఎవరికి చెల్లించాడు వెల? తండ్రికి చెల్లించాడు వెల. ఎందుకంటే యజమానుడు ఎవరు? తండ్రి. పాపాలు ఉండడం వల్ల ఆపేస్తున్నది ఎవరు? ఆయన మహిమలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది ఎవరు? దేవాది దేవుడు. కాబట్టి తండ్రికి వెల చెల్లించాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని వెలగా ఇచ్చాడు. మనందరికీ బదులుగా ఆ వెల ఆయన చెల్లించి తన ప్రాణాన్ని అర్పించాడండి సిలువలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదవండి. హెబ్రీ 2:14-17. రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణం యొక్క బలము గలవాడు ఎవరు? అపవాదిని మరణము ద్వారా. ఎవరు మరణం ద్వారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా నశింపజేయుటకును,
అంటే అపవాదిని తన మరణం ద్వారా అపవాది యొక్క ప్లాన్ని, అపవాది యొక్క తంత్రాన్ని నశింపజేయుటకును, జీవిత కాలం అంతా పుట్టినది మొదలుకొని బతికున్నంత కాలము మరణ భయముతో, మరణ భయం వలన అపవాదికి దాసులుగా లోబడిపోయిన మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావములో ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతానమును ధరించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన అపవాది బందీలుగా ఉన్న మనల్ని విడిపించడం కొరకు మరణం అనేది మనకి పాపాలను చేయిస్తున్నాడు. ఏ కారణం చేత, ఎందుకు మన చేత పాపాలు చేస్తున్నాడు? ఏం పొందాలని? మరణం పొందాలని. పాపాల వల్ల మరణం వస్తుందని మనకు తెలియదు, కానీ ఆడికి తెలుసు. పాపాల వల్ల రెండవ మరణం అనబడిన నరకమును అనే రెండవ మరణం వస్తుందన్న సంగతి మనకు తెలియదు, కానీ పాపాల వల్ల రెండవ మరణం అనే నరకానికి పోతామని ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. అందుకనే మన చేత పాపాలు చేయించి మనం రెండవ మరణం అనే నరకానికి వెళ్ళిపోయేలాగా వాడు మనల్ని ఏం చేశాడు? తన దాసులుగా మార్చేసుకున్నాడు. తన ప్లాన్లతో, తన కొయుక్తులతో, తన యొక్క అంధకారంతో, తన యొక్క వాడు కలగజేసిన గుడ్డితనంతో, వాడు చెప్పిన అసత్యంతో, వాడు చెప్పిన అబద్ధంతో, మొత్తానికి మనం అందరము కూడా వాడికి దాసులు అయిపోయాం. కాబట్టి అదే మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణం ద్వారానే, శిలువ మరణం ద్వారానే వాడికి దాసులుగా ఉన్న మనందరినీ ఆయన ఏం చేశాడండి? తన మరణం ద్వారా విడిపించాడు. అలాగ మనల్ని విడిపించడం కోసమే రక్త మాంసములతో పాలిబాగాడు. రక్త మాంసములు కలిగిన శరీరంతో పుట్టవలసి వచ్చింది. రక్త మాంసములతో జీవించిన మనుషులందరినీ మరణ భయం నుంచి, రెండవ మరణ భయం నుంచి విడిపించడం కోసమే, అపవాది బంధకాల నుంచి విడిపించడం కోసమే, అపవాది దాసత్వం నుంచి మనల్ని విడిపించడం కోసమే. రక్తం చిందించబడితేనే తప్ప పాప క్షమాపణ లేదు, కాబట్టి రక్తం చిందించబడాలంటే శరీరం కావాలి. కాబట్టి ఆయన రక్త మాంసముల శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది. రక్త మాంసముల శరీరాన్ని ధరించుకుని ఆయన పరిశుద్ధుడిగా ఉండి మనకు బదులుగా తన ప్రాణాన్ని, మన పాపాలకు బదులుగా తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు అపవాది దాసత్వం నుండి, మరణం నుండి. కాబట్టి మనము ఆయన్ని నమ్మితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన్ని వెంబడించగలిగితే చనిపోయే వరకు ఖచ్చితంగా అపవాది దాసత్వం నుంచి విడుదల పొందుకుని ఆయన మార్గంలో ప్రయాణించి ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి సర్వసత్యంలో ఆయన వల్ల నడిచి ఆయన ఇచ్చే మహిమను, ఆయన ఇచ్చే పరలోకాన్ని, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయన ఎందుకు మరణించాడు? మన పాపములకు బదులుగా, మన అతిక్రమాలకు బదులుగా, మరణ భయము నుంచి మనల్ని విడిపించడానికి, అపవాది దాసత్వం నుంచి మనల్ని విడిపించడానికి మనకు బదులుగా ఆయన మరణించాడు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయము. 10వ అధ్యాయము 4వ వచనం, 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 9:22. అన్ని వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడాలి. ఆనాడు మరి మనం చూస్తే దేవునికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ కూడా, మందిరంలో ఉపకరణాలన్నిటినీ కూడా దేని చేత శుద్ధి చేయమని చెప్పాడు? రక్తము చేత. రక్త ప్రోక్షణ జరిగితే, ఆ రక్తం చిలకరించబడితే, ఆ రక్తం దాని మీద జల్లితే అప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రపరచబడుతుంది, ప్రతిష్ఠించబడుతుంది. అలాగే దేవుని చేతిలో వస్తువులు అయిన మనము, దేవుని చేతిలో కుమ్మరి అయిన దేవుని చేతిలో తయారు చేయబడిన కుండలమైన మనము, దేవుడి వలన చేయబడిన బొమ్మలమైన మనం కూడా రక్తం చేతే శుద్ధి చేయబడాలి. మనం కూడా రక్తము చేతే శుద్ధి చేయబడాలి. ఏ రక్తము? యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒకటే పనిచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తము
నీ పాపాలను కడిగివేసి నిన్ను నన్ను శుద్ధులుగా చేస్తుంది అని రాయబడింది. 10వ అధ్యాయం 4వ వచనం, 14. తీసివేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అవసరమైంది. అందుకే ఆయన పుట్టాడు, అందుకే ఆయన రక్తాన్ని కార్చాడు, అందుకే రక్తం అంతా కార్చడం వల్ల అందుకే ఆయన మన పాపాలకు బదులుగా మరణం పొందాలి. ఆ మరణాన్ని ఆయన మనకు బదులుగా పొందాడు, మనకి రక్షణ వచ్చింది. అందుకనే ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. సదాకాలం అంటే యుగాంతం వరకు ఉన్న మనుషులందరి పాపముల నిమిత్తము ఒక్కసారే బలిని అర్పించి ఏంటండి అప్పటి నుండి ఒక్క అర్పణ, యెరూషలేములో ఆయన చేసిన ఒకే ఒక్క అర్పణ 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మహాపట్టణంలో చేసిన అర్పణ, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, తను తానే మన కొరకు దహన బలిగా అర్పించుకున్న ఆ అర్పణ ఏం చేస్తుంది? పరిశుద్ధపరచబడు వారిని. ఆ అర్పణ ఏం చేస్తుంది? మనుషులను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తున్నది. సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన అర్పణ, ప్రాణత్యాగము, ఆయన బలి అర్పణ ఏదైతే ఉందో ఆ బలి అర్పణ ద్వారా మనం ఏమవుతున్నాము? సంపూర్ణులు అవుతున్నాము. మనము సంపూర్ణులు అవడం కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు సంపూర్ణులు అవ్వాలి అని కోరుకుంటున్నాడు. పరలోకం వెళ్ళి దేవుడు మహిమలో ప్రవేశించాలంటే మనము సంపూర్ణం అవ్వాలి. కాబట్టి మనం సంపూర్ణం అవ్వకుండా మన పాపాలు అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఆ పాపాలను తీసివేయడం కొరకు రక్తమాంసముల శరీరంతో ఆయన పుట్టి ఆయన శిలువ మరణం పొందవలసిన సమయం వచ్చినప్పుడు లేఖనాల నెరవేర్పు ప్రకారంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన అప్పుడు చేసిన అర్పణ, అప్పుడు అర్పించిన అర్పణ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనకైనా అది పనిచేస్తుంది. యుగాంత కాలంలో ఉండే మనుషులకైనా అది పనిచేస్తుంది. ఏ యుగంలో మనుషులైనా, ఏ తరంలో మనుషులైనా సరే ఆ అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నారు. మనల్ని పరిశుద్ధపరచడం కోసమే తన ప్రాణాన్ని సిలువలో ఆయన అర్పించాడు అని మనం తెలుసుకోవాలి. 27, 28 వచనాలు అందులోనే. 27, 28. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అంటే యేసు రక్తము అపవిత్రమైనదిగా ఎంచి, అంటే ఆ రక్తం ఏమి నన్ను నా పాపాల నుంచి విడిపించట్లేదు అని నువ్వు అనుకుని ఎవడైనా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రక్తము నా పాపాలను కడిగివేయట్లేదు, ఆయన పొందిన మరణము నాకు బదులుగా పొందలేదు, నేను పొందవలసిన మరణానికి బదులు ఆయన మరణం పొందాడు, నేను అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు అని ఎవరైతే నమ్మరో, ఎవరైతే ఒప్పుకోరో వాడు ఎంత భయంకరమైన తీక్షణమైన అగ్నిగుండంలో పడవేయబడతాడు అని రాయబడింది. అంటే ఇంక వాడికి క్షమాపణ
లేదు. ఎందుకంటే నీవు రక్షించబడడానికి నీకు ఉన్న ఒకే ఒక అవకాశం యేసుక్రీస్తు ప్రభువు, ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన మరణము. కానీ ఆయన్ని తిరస్కరించావు, ఆయన రక్తాన్ని తిరస్కరించావు, ఆయన మరణాన్ని తిరస్కరించావు. కాబట్టి నువ్వు చాలా పెద్ద దండను అనుభవించాలి. అటువంటి మనుషుడు ఎంత వాడైనా సరే ఆ దండన ఏంటి? అగ్నిగుండము, అంటే నరకము. దేవునికి స్తోత్రం కలుగును. 10వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు ముగించుకుందాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 14. ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు, దాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. ఆయన చేసిన సిలువ యాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన్ని కృప వల్ల మన సిలువ యాగం ద్వారా జరిగింది, దేవుడు చేశాడు. అయితే ఆయన్ని మనం నమ్మితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం ఆయన కృప వల్ల ఏమవుతున్నాం? రక్షించబడి, పరిశుద్ధపరచబడి రక్షించబడుతున్నాం. మరియు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి పాపములు ఎంత మాత్రమూ తీసివేయలేని ఆ బలిని మాటి మాటికి, అంటే సంవత్సరం అర్పిస్తున్నాడు. ఈయనైతే, అంటే యేసుక్రీస్తు ప్రభు అయితే పాపముల నిమిత్తం, ఎవరి పాపాలు? ఆయన పాపాలా? కాదు. ఎవరి పాపాలు? మన పాపముల నిమిత్తము సదాకాలం యుగాంతం వరకు ఉన్న మనుషులందరి పాపముల నిమిత్తము ఒక్క బలినే అందరి, ఏ కాలంలో వారి పాపములైనా సరే తీసివేయట కొరకు ఒకే ఒక్కసారి ఆయన సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖున యాజకుడు అర్పించే బలి కాదు, యెరూషలేములో ఆయన చేసిన ఆ బలి అర్పణ యుగాంతం వరకు ఉన్న మనుషులందరినీ ఏ భేదం లేకుండా ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తున్నది. ఏ భేదము లేకుండా వారిని ఏం చేస్తుంది? ఆ రక్తము పరిశుద్ధపరుస్తుంది. ఆ అర్పణ ఏం చేస్తుంది? బలియాగం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తున్నది. కాబట్టి ఒక్కసారి ఆయన అర్పించబడి కాబట్టి ఆయన ఆ విధంగా అర్పించబడి భూమి మీద 40 రోజులు, మరలా 3వ రోజు తిరిగి లేచి భూమి మీద 40 రోజులు ఆయన జీవించి నివసించి, ఆయన అందరికీ 500 మందికి దగ్గరగా ఆయన కనబడి 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై, తీర్పు తీర్చే దినము ఏదైతే ఉందో, కుమారుడికి అధికారం ఇచ్చిన దినం, తీర్పు తీర్చే దినం, మనుషులందరికీ తీర్పు తీర్చే దినం ఏదైతే ఉందో, ఆ తీర్పు రోజు వరకు నువ్వు నా దగ్గరే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకున్నాడు. కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? ఉత్తరవాదిగా ఉండి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అని ఉంది? విజ్ఞాపన చేయుచున్నాడు. మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయుచున్నాడు. తన ప్రియ కుమారుడు అయినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పక్కనే ఉండి మన కొరకు విజ్ఞాపన చేయడం వల్లే మన పాపములు చాలా ఎక్కువగా ఉన్నా ఆయన కుమారుడు విజ్ఞాపన ఆలకించి మనకు శిక్ష రావటం లేదు. లేకపోతే పాత నిబంధన కాలంలో చూస్తే ఏంటి? పాపం చేస్తే స్పాట్ పనిష్మెంట్. పాత నిబంధన కాలంలో చూస్తే పాపం చేసిన వాడు ఎంతటోడైనా, యాజకుడైనా, సేవకుడైనా సరే, రాజు అయినా సరే, ఏంటి? పాపం చేసిన వాడు మరణం పొందవలసిందే, చావలసిందే. ఈరోజు భూమి మీద ఎంతోమంది పాపులు ఎన్నో పాపాలు చేసినా సరే ఇంకా బతుకున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ కుమారుడు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, కొంచెం సమయం ఇవి, మారు మనసు పొందుతారేమో, కొంచెం సమయం విగ్రహారాధన విడిచిపెట్టేస్తారేమో, కొంచెం సమయం సత్యం తెలుసుకుంటారేమో, కొంచెం సమయం నన్ను గుర్తిస్తారేమో, కొంచెం సమయం సత్యాన్ని తెలుసుకుని జ్ఞానం పొందుకుని, అపవాది బందీలుగా ఉన్నవారు విడుదల పొందుకుని నీ తట్టు తిరిగి, నా తట్టు తిరిగి మనతో పాటు మన రాజ్యంలో కలిసి నివసించేవారిగా వాళ్ళు మారతారేమో. వారి పాపాలను బట్టి నువ్వు శిక్షించావంటే, చంపేసావంటే టక్కని చేస్తాడు. టక్కని ఆడి ఆత్మ ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. కానీ అది నీకు ఇష్టం కాదు కదా. కొంచెం సమయం ఇవి, కొంచెం సమయం ఇవి అని మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రిని కుమారుడు శాంతిపరుస్తుంటే తండ్రి అయిన దేవుడు శాంతిపరచబడి ఏమవుతున్నాడు? ఆయన ఏమవుతున్నాడు? ఎన్నో పాపములు చేసినా ఇంకా
కుమారుడిని బట్టి సమయాన్ని ఇస్తున్నాడు. కుమారుడు కూడా సహనం చచ్చిపోతుంది. కుమారుడు కూడా ఒకరోజు చెప్పేస్తాడు, తండ్రి ఇంక వాడు మారడు, ఇంకా ఆమె మారదు, ఇంకా ఆమె సత్యాన్ని తెలుసుకోదు, ఇంకా అతను సత్యాన్ని తెలుసుకోరు, ఇంకా నువ్వు నన్ను వాళ్ళని ఎంత ప్రేమించి నన్ను బలి అర్పణగా వాళ్ళకు బదులుగా అర్పించినా సరే ఆ బలి అర్పణ యొక్క విలువ వారు తెలుసుకోరు. దేవుడు కాని వారిని వారు దేవుళ్ళు అని అనుకుని పూజిస్తూనే ఉండి ఇంకా వారు ఏమాత్రం మారు మనసు పొందకుండా సత్యం తెలుసుకోకుండా వారి పాపాలు విస్తారంగా చేస్తూనే ఉన్నారు. ఇంకా ప్రభువా నీ ఇష్టమే ప్రభువా అని అన్నాడంటే అంతే, ఆ మనిషికి స్పాట్ జడ్జిమెంట్, మరణ శిక్ష. భూమి మీద సజీవుల లెక్కల్లో నుండి కొట్టివేయబడతాడు. కొట్టివేయబడిన తర్వాత వాడు పరలోకానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అది అన్యుల్లోనూ అదే జరుగుతుంది, క్రైస్తవుల్లో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ క్రీస్తు నమ్మి బాప్తిసం తీసుకుని మందిరానికి వెళుతూ దేవుని బిడ్డగా ఉంటూ మరలా పాప దాసత్వం కింద పాపపు కాడి కిందకి వెళ్ళిపోయి మరలా అపవాదికి బందీగా మారిపోయి మరలా పాపాలు చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఆయన విజ్ఞాపన అలా చేస్తాడు. నమ్మాడు కదా, తిరిగాడు కదా, ఒప్పుకున్నాడు కదా, చర్చికి వస్తున్నాడు కదా, బాప్తిసం తీసుకున్నాడు కదా, ఏదో దుష్టుడు మోసం చేశాడు, ఏదో దుష్టుడు త్రోవ తప్పించేశాడు, కొంచెం సమయం మారుతాడు, కొంచెం సమయం వాడి పాపాన్ని విడిచిపెడతాడు, కొంచెం సమయం సత్యాన్ని వాక్య ప్రకారంగా జీవిస్తాడు, కొంచెం సమయం నా తట్టు తిరుగుతాడు, కొంచెం సమయం నీకు లోబడతాడు అని చెప్పి క్రైస్తవుల గురించి కూడా ఆయన విజ్ఞాపన చేస్తుంటాడు. అటువంటి వారిని కూడా ఒకరోజు ఆయన ఇంక లేదు ప్రభువా, ఇంకెంతకాలమైనా ఈ మనిషి ఇదయ్యే పరిస్థితి లేదు అని దేవుడు తన కుమారుడైన దేవుడు చేతులు ఎత్తేస్తే వెంటనే దేవుడు జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది ఆ మనిషి మీదకి బయలుదేరి వచ్చేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదేమైనా ఆయన ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం, అపవాదికి దాసులుగా ఉన్న వాళ్ళని విడిపించడం కోసం, అపవాది యొక్క కాడి కింద నుంచి బంధకాల నుంచి విడిపించడం కోసం, మరణ భయం నుండి మనల్ని విడిపించడం కోసం, అగ్నిగుండం అనే నరకం నుంచి మనల్ని విడిపించడం కోసం, మనం పరలోకం చేరడం కోసం, నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం, దేవుడు అనుగ్రహించే మహిమలో ప్రవేశించడం కోసము పాపాలు అడ్డొస్తున్నాయి. ఆ పాపాలను కడిగి వేసి తొలగించి వేసి పాప క్షమాపణిచ్చి పరిశుద్ధులుగా మనల్ని చేసి నీతిమంతులుగా చేసి చివరికి పరలోకం చేరుకునేలాగా మన రూట్ సెట్ చేయడానికే ఆయన వచ్చాడు. ఆయన శిలువ మీద దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఆ రోజు చేసిన బలి అర్పణ యుగాంతం వరకు ఉన్న మనుషులందరి పాపాలకు కూడా వర్తిస్తుంది. ఏ జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, దేశ భేదం లేదు. ఏ మనుషుడైనా సరే మారు మనసు పొందుకుని యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా రక్షకుడిగా విశ్వసిస్తే, ఆయనను దేవుడిగా గుర్తించి ఆయన్ని పూజించి ఆయన్ని సేవించి ఆయన మార్గంలో చనిపోయే వరకు వెంబడిస్తే ఖచ్చితంగా మనిషికి రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రవేశము దొరుకుతుంది. దాన్ని ఇవ్వడం కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. అందుకే ఆయన చనిపోయాడు. అటు దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నీవు మాకు బోధించినటువంటి నీ వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారమైన జీవితాలతో మేము ఫలించి అభివృద్ధి చెందుటకు మాకు సహాయం చేయి. వాక్యానుసారమైన క్రియలతో మేము నాయనా జీవించడానికి సహాయం చేయి. నిన్ను మరలా సిలువ వేసే క్రైస్తవులుగా మేముండి మా పాపాలను బట్టి చివరికి మరలా మరణశిక్ష పొందుకుని అగ్నిగుండంలో నరకంలో పడిపోకుండా మారు మనస్సులు పొందుకుని సమయం ఉండగానే నీ తట్టు తిరిగి సంపూర్ణులుగా మారి, పరిశుద్ధులుగా మారి, పవిత్రులుగా మారి, నీతిమంతులుగా మారి, ప్రేమ స్వరూపులుగా మారి, నీ స్వరూపంలో నీ పోలికలో మేము జీవించి చివరికి పరలోకం నిత్య జీవం పొందుకునే కృప మా అందరికీ దయచేయమని ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఇంతవరకు మీరు మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.